వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ వచ్చే టైం స్టార్ట్ అయిందండి. ఖచ్చితంగా మనం రోజుకి ఎక్కువ వాటర్ తాగాలి. అందులోనూ ఇలా నైటే మంచిగా సోక్ చేసుకున్న డీటాక్స్ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మెయిన్ థింగ్ డే మొత్తంలో మనం వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. అది బాగా నోట్ చేసుకోండి. అలాగే పిల్లలైతే రోజు కొబ్బరి బొండ తాగించండి. డేని స్టార్ట్ చేసేటప్పుడు టీ కాఫీతో కాకుండా డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేసామనుకోండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. చలో మరి ఈరోజు సమ్మర్ గురించి బాగా మాట్లాడుకుంటూ వంటలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేస్తుంది ఎంబసీ చికెన్ కర్రీ చేస్తున్నామండి. దానికోసం మనకి కోల్కతా నుండి మెయిల్ వచ్చింది. హాయ్ స్వప్న గారు, ఐఎమ్ ఫరా, వి స్టే ఇన్ కోల్కతా అండి. కానీ మీకోసం షోని మేము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాం. హాయ్ ఫరా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత దూరంలో ఉన్నా కూడా మా షోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన రెసిపీని చేసి చూపించే కాన్సెప్ట్ చాలా బాగుందండి, వెరీ గుడ్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. అంతేకాకుండా ఆవిడ రెసిపీ పంపించారు మనకి. కోల్కతాలో ఎంబసీ మటన్ కర్రీ చాలా ఫేమస్ అండి, కానీ నేను ఎప్పుడు చికెన్తో చేస్తాను. నా ప్రాసెస్ మీకు పంపిస్తున్నాను, ఒకసారి మీకోసంలో చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు ఫరా. థ్యాంక్ యూ సో మచ్ ఫరా. అది కూడా మటన్లో చేసేది చికెన్ వర్షన్లో చేశారు కదా, ఎందుకంటే చాలామంది చికెన్ ఇష్టపడతారు. సో చికెన్లో ఈరోజు మనం ఎంబసీ కర్రీ తయారు చేస్తున్నాం అనమాట, చికెన్ కర్రీ. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఎంబసీ చికెన్ కర్రీ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎంబసీ మటన్ కర్రీ కోల్కతాలో చాలా ఫేమస్. ఆంగ్లో ఇండియన్స్ చేసుకునే వాళ్ళు అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంగ్లీష్ వాళ్ళ వింటేజ్ కర్రీ అని అనుకోవచ్చండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుంటుంది. మామూలుగా అయితే కొంచెం మైల్డ్గా ఉంటాయి స్పైసెస్, బట్ మన టేస్ట్కి తగ్గట్టుగా ఫరా పంపించారు కదా, సో కొంచెం స్పైసెస్ యాడ్ చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేసినట్టు అనమాట. ఇక్కడైతే నేను చికెన్ తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ మీరు మటన్లో చేసుకోవాలి అన్నా కూడా చేసుకోవచ్చు. లేదు చికెన్ తింటామంటే ఇప్పుడు నేను ఎలా చూపిస్తాను అలా. చికెన్ పీసెస్ మటుకి నేను బోన్లెస్ తీసుకున్నాను, మీరు కూడా బోన్లెస్ తీసుకొని బాగుంటుంది. కొంచెం పెద్ద సైజ్ బిర్యానీ సైజ్ పీసెస్ మనం కట్ చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయలు, బటర్, టమాటో కెచప్, టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, మిరియాల పొడి, ఇంకా మనకి 2 సార్లు కావాలన్నమాట. ఇక్కడ మైదా పిండి ఉంది, ఇక్కడ మైదా పిండి ఉంది. అలాగే చికెన్ స్టాక్ కావాలి, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు మనకు కావాలి. ఇది కంప్లీట్గా మనం ఒకటే గిన్నెలో చేసేస్తామన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది వేడెక్కే లోపల సింపుల్ మనం డ్రై కోట్ చేస్తున్నాం అన్నమాట. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మైదా పిండి వేస్తున్నాను చూడండి. ఇందులో కాస్త ఉప్పు, అలాగే మిరియాల పొడి, రెండింటిని మంచిగా మిక్స్ చేశాను. ఇందులో చికెన్ పీస్ తీసుకుంటాను. మొత్తం మంచి పిండి పట్టించాలి. జస్ట్ ఇలా దులిపి దీన్ని పక్కన పెడదాం. ఎన్ని పీసెస్ తీసుకుంటున్నామో అన్ని పీసెస్కి మైదా పిండితో కోట్ చేసేయడమే అనమాట. ఇంక ఇందులో ఏం వేయట్లేదు. సింపుల్గా స్నాక్ తినాలి అనుకుంటే కూడా ఫస్ట్ చికెన్కి ఇట్లా లైట్గా పిండితో కోట్ చేసేసి నూనెలో ఫ్రై చేస్తే వీటి క్రిస్పీగా అవుతాయి. సో మీరు ఏమైనా కొంచెం సాసెస్ యాడ్ చేసి మామూలుగా మంచూరియా లాగా చేయాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే డీప్ ఫ్రై వద్దు, అవాయిడ్ చేయాలి అంటే చికెన్ చిప్స్ లాగా కూడా మనం అలా చేయొచ్చు. అలా చాలాసార్లు మనం మీకోసంలో చేసాం. ఇంకేమైనా అలాంటి సింపుల్గా డీప్ ఫ్రై చేయకుండా చికెన్ స్టార్టర్స్ కావాలి అన్నా, వెజ్ స్టార్టర్స్ కావాలి అన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. ఫస్ట్ వీటిని వేసేద్దాం, ఎందుకంటే సైడ్కి పిండి వచ్చేస్తుంది. చికెన్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు.
అసలు డీప్ ఫ్రైస్ సమ్మర్ వచ్చే టైంకి మనం డీప్ ఫ్రైస్ని అవాయిడ్ చేసి బాయిల్డ్ అయినా స్టీమ్ చేసుకొని అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనం చాలా రెసిపీస్ చేయొచ్చండి. ఎందుకంటే సమ్మర్లో మనం కొంచెం ఆయిల్ ఫుడ్ తీసుకున్నా కూడా అసలు దాహం వేస్తూ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండలేం. మనం ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇష్టం కదా, వాళ్ళు తింటారు కదా అని చెప్పి, వాళ్ళకి నచ్చాయి కదా అని చెప్పి ఆయిల్ ఫుడ్ మటుకి ఇవ్వకండి, చాలా తక్కువ. అండ్ ఎక్కువగా వెజిటేబుల్స్ ఇవ్వండి, వాటర్ కంటెంట్ ఉన్న ఎక్కువ వెజిటేబుల్స్ ఇస్తే చాలా మంచిది. పుచ్చపండు రోజు కంపల్సరిగా పిల్లలతో తినిపించండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. రెండో వైపు కూడా ఇలా కలర్ రావాలన్నమాట సింపుల్గా. కొంచెం ఆయిల్లోనే మంచి ఫ్రై అయ్యాయి, 30% కుక్ అయ్యాయండి. మళ్ళీ ఇదే ప్యాన్లో బటర్ వేస్తున్నాను. అలాగే ఇందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు, అలాగే మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే నేను సాల్ట్ వేసేస్తున్నా. ఆల్రెడీ సాల్టెడ్ బటర్ వేసాం కాబట్టి కాస్త చూసుకొని ఉప్పు వేసుకోవాలి. జస్ట్ బటర్ వేసి గార్లిక్ వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ పెట్టేసుకొని టోస్ట్ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, ఇందులో మనం టమాటాలు వేస్తున్నాం. ఎక్కువగా కలర్ వచ్చి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మైదా పిండి వేసేసి దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం పసుపు, ఆంగ్లో ఇండియన్ డిష్ కాబట్టి మనకు కూడా ఈ ఫ్లేవర్స్ నచ్చుతాయండి. అంటే కొంచెం మన సైడ్ చేసుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి, ఆంగ్లో ఇండియనైజ్ చేశారు కాబట్టి సో కొంచెం మనకి ఏదైనా ఆ స్పైస్ తగిలితేనే నచ్చుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇందులో కారం, అలాగే ఒక చిన్న కప్పు టమాటో ప్యూరీ, ఒక 50 ml వేస్తే సరిపోతుంది. అలాగే ఒక 20 ml టమాటో కెచప్. కొంచెం ట్యాంగీగా, కాస్త పుల్లగా, స్పైసీగా అన్ని ఫ్లేవర్స్ మనకి కర్రీలో తగులుతాయి అన్నమాట. ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మైదా వేసి కుక్ చేసాం కాబట్టి థిక్గా అయింది చూసారా. ఇప్పుడు మీరు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు, సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఇలా కొంచెం పుల్లగా తీయగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ని ఇందులో కుక్ చేసిన తర్వాత ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్స్ యాడ్ అయ్యి. ఇప్పుడు నేను ఇందులో చికెన్ స్టాక్ వేస్తున్నాను. చికెన్ స్టాక్ ఏంటి అంటే బోన్స్, అన్ని చికెన్ బోన్స్ మనం ఓన్లీ బోన్లెస్ తీసుకున్నాం కదా, చికెన్ బోన్స్ని గిన్నెలో వేసేసి అవి మొత్తం మునిగేంత వరకు నీళ్లు వేసి కొన్ని మిరియాలు, అలాగే బే లీఫ్ ఒకటి, దాల్చిన చెక్క ఒకటి వేసి బాగా మనం ఒక 20-30 minutes మరిగిస్తే ఇలా చికెన్ స్టాక్ అవుతుంది. లేదా చికెన్ స్టాక్ క్యూబ్స్ మనకి దొరుకుతాయి, అవి కూడా తీసుకొచ్చేసి కొంచెం హాట్ వాటర్లో వేసేస్తే చికెన్ స్టాక్ అప్పటికప్పుడు రెడీ అవుతుంది. ఇప్పుడు నేను చికెన్ స్టాక్ వేసేసాను చూడండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మంచి గ్రేవీ కర్రీ లాగా అవుతుంది. బాగా ఒకసారి మిక్స్ చేసాక ఎంత థిక్ మంచి గ్రేవీ వచ్చింది కదండి. సో సేమ్ ఇదే స్టైల్లో మీరు చేసుకొని పాస్తా చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇది ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత మనం ఇందులో చికెన్ని యాడ్ చేయాలి. చక్కగా ఒక ఉడుకు వచ్చేసింది, మంచి కుక్ అవుతుంది కదా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. 30-40% కుక్ అయ్యాయి, మిగతాదంతా గ్రేవీలో కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఎంబసీ చికెన్ కర్రీ విత్ బ్రెడ్ కాంబినేషన్ ఏదైనా బాగుంటుందండి. కొన్ని కర్రీస్ ఏమో మనకి రోటీతో బాగుంటాయి, కొన్ని కర్రీస్ ఏమో రైస్తో బాగుంటాయి, కొన్ని కర్రీస్ రైస్తో, రోటీతో, బ్రెడ్తో, దేంతో అయినా బాగుంటాయి. ఇప్పుడు మనం తయారు చేసిన ఎంబసీ చికెన్ మనకి బ్రెడ్తోనే బాగుంటుంది. దీని కాంబినేషనే మనకి బ్రెడ్ ఇస్తారనమాట. సేమ్ ప్రాసెస్లో మీరు మటన్తో చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను చికెన్ని కొంచెం లైట్గా కోట్ చేసి నూనెలో ఫ్రై చేశాను కదా, అలా ఫ్రై చేసిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ పోసేసి కుక్కర్లో ఒక 4-5 విజిల్లు పెట్టేస్తే మటన్ ఉడికిపోతుంది. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా సేమ్ మటన్తో చేయాలి అనుకుంటే
చికెన్తో అయితే ఆల్రెడీ కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు చూపించేశాను కాబట్టి ఇలా యాజ్ ఇట్ ఈస్గా చేస్తే చాలా బాగుంటుంది. కొంతమందికి ఇంత పెద్ద పీసెస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, అంటే ఇంత పెద్ద పెద్ద పీసెస్ తినడం నచ్చదు. సో చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. పీసెస్ సైజ్ అనేది మన ఇష్టం, కానీ ప్రాసెస్ అయితే ఇంత సేమ్ అండి. ఒకసారి మీరు టేస్ట్ చూసి ఉప్పు కారం ఇంకొంచెం మీకు కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇది ఎక్కువ గరం మసాలా ఎక్కువ కారం అట్లా ఉండకుండా కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఆ ట్యాంగీ టేస్ట్ తగులుతూ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంకొక 5 to 10 minutes చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి నేను ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి. అంతే, ఇంకొక 10 minutes ఇలా కుక్ చేసిన తర్వాత నేను బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. బాగా కుక్ చేసిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకోవాలి. సో మనం చేసిన ఎంబసీ చికెన్ విత్ కాంబినేషన్ బ్రెడ్తో బాగుంటుందని చెప్పాను కదా, బ్రెడ్ టోస్ట్ కూడా చేసుకున్నాను నేను. పుల్కా ప్యాన్ ఉంటుంది కదండి, పుల్కా ప్యాన్ పైన జస్ట్ గ్రిల్ చేశాను అనమాట, అందుకే మనకి మంచి మార్క్స్ వచ్చాయి. లేదా శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా, శాండ్విచ్ మేకర్లో కూడా మీరు గ్రిల్ చేసుకుంటే ఇలా మంచి గ్రిల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనం కర్రీ వేసుకున్నాం. కాస్త కొత్తిమీర వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. పిల్లలకైతే అసలు తెగ నచ్చేస్తుందండి. చికెన్ అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందులో స్పైసీ లెవెల్స్ ఇందులో తక్కువ ఉంటాయి, కాస్త స్వీట్నెస్ తగులుతుంది కాబట్టి వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడు ఒకే రకంగా వద్దు, కొంచెం డిఫరెంట్గా తిందాం అనుకునే వాళ్ళకి చాలా నచ్చేస్తుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను, అంతే ఎంబసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట ఎంబసీ చికెన్ కర్రీ. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి వెళ్దాం. ఎంబసీ చికెన్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్లో మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని చికెన్ పీసెస్ ని అందులో లైట్ గా కోట్ చేసి వేడిగా ఉన్న ప్యాన్ లో 2 వైపులా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి ప్యాన్ లో కొద్దిగా బటర్, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు, మైదా పిండి వేసి కలిపి పసుపు, కారం, టమాటో ప్యూరీ, టమాటో కచప్ వేసి బాగా మిక్స్ చేసుకొని చికెన్ స్టాక్ వేసి కాస్త బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసి కాస్త దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని చివరగా కాస్త పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంబసీ చికెన్ రెడీ. హాయ్ స్వప్న గారు, నా పేరు విజయ నిర్మల్ అండి. హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. నా కోసం ఏదైనా మంచి రెసిపీ చేసి చూపించండి కార్న్తో అని మెయిల్ రాశారు. సో అందుకని నేను ఉప్మా కార్న్ టమాలే తయారు చేస్తున్నాను అనమాట. ఇది మెక్సికన్ డిష్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెక్సికన్ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈరోజు మనం తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం చేసే ఈ తమాలే ఈ డిష్ ఏంటి అంటే మెక్సికన్ డిష్ అండి. దీన్ని వాళ్ళు కంప్లీట్గా కార్న్తో అయినా చికెన్తో అయినా అలా చేస్తారనమాట. నేనైతే కార్న్తో తిన్నాను, చికెన్తో తిన్నాను. కొంచెం మన దగ్గరికి వస్తే మన స్టైల్లో చేస్తే కనుక కొంచెం ఉప్మా లాగా చేసుకొని అందులో కార్న్ మిక్స్ చేసి స్టీమ్ చేస్తే బాగుంటుంది. నువ్వు ఏదో చెప్తున్నావు స్వప్న, నాకేం అర్థం అవ్వట్లేదు అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. లేదండి, సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి. సో మరి ఫస్ట్ సింపుల్గా మనకు కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను చూడండి. క్యారెట్, కరివేపాకు, బటర్, పసుపు, ఆవాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, అల్లం, కొత్తిమీర, బొంబాయి రవ్వ, స్వీట్ కార్న్, అలాగే మన స్వీట్ కార్న్ పైన వచ్చే తొక్క ఉంటుంది కదా, మొక్కజొన్న పొట్టు. ఇది మనకు కావాలి స్టీమ్ చేసుకోవడానికి. పొయ్యి మీద గిన్నె పెట్టాను, కొంచెం నూనె వేస్తున్నాను. ఉప్మాలో ఎక్కువ నూనె వేయకండి, కొద్దిగా నూనె సరిపోతుంది. సో ఉప్మా నాకు పొడిగా ఉన్న ఇష్టం, మెత్తగా ఉన్న ఇష్టం. ఉప్మా అంటేనే బేసిక్గా నాకు చాలా ఇష్టం. ప్లెయిన్ ఉప్మా బాగుంటుంది, కోకోనట్ చట్నీతో బాగుంటుంది, పల్లీ చట్నీతో ఉప్మా బాగుంటుంది, అలాగే మజ్జిగ, పెరుగుతో ఎప్పుడైనా ఉప్మా తిన్నారా? బాగుంటుంది. కొంతమంది ఏమో ఉప్మాలో షుగర్ వేసుకొని కూడా తింటారు. ఉప్మా లవర్స్ చాలామంది ఉంటారండి బాబు, కొంతమందికి నచ్చదంతే. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే పచ్చిమిర్చి వేసాను,
సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా ఇందులో వేసుకుంటున్నాం. మీరు కావాలంటే బీన్స్, క్యాప్సికమ్ అట్లా చాలా మందికి చాలా వెజిటేబుల్స్ వేస్తే నచ్చుతుంది. నాకేమో నేను 1-2 వెజిటేబుల్స్ వేసుకుంటా. ఒక్కొక్కసారి ప్లేన్ ఉప్మాని చాలా ఇష్టంగా తింటాను. మామిడికాయ పచ్చడితో కూడా ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో సంవత్సరానికి ఒకసారి పెట్టే మామిడికాయ పచ్చడి అంతా ఉప్మాతోనే అయిపోతుందండి. అలాగే జీడిపప్పు వేస్తున్నాను. ఉప్మాలో జీడిపప్పు లేకపోతే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. క్యారెట్, జీడిపప్పు వేగే లోపల నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. సగమేమో మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తున్నా, సగమేమో చిన్న చిన్న ముక్కలు అలాగే ఉంచాను. ఈ బౌల్తో నేను ఫుల్ కప్పు రవ్వ తీసుకున్నాను. సో 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను. చూడండి, ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. రవ్వకి సరిపడా ఉప్పు, పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. జనరల్గా తమాలి చేసేదే కార్న్తో అండి. కార్న్ మెయిన్. ఇందులో కాంబినేషన్ చికెన్ అలా వేరే కూడా వేరే మీట్ని కూడా యాడ్ చేస్తారు, కానీ కార్న్ ఇందులో మెయిన్ అనమాట. స్వీట్ కార్న్ వేసి మంచి కలిపేసుకోవాలి. పేస్ట్ చేసి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. రెగ్యులర్ ఉప్మా కూడా ఇలా తయారు చేసుకోండి. స్వీట్ కార్న్ తెస్తే కనుక బాగుంటుంది. ఇలా ఉడికొచ్చిన తర్వాత ఇప్పుడు రవ్వ వేసి కొంచెం 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 వేస్తూ కలుపుకోవాలి, లేకపోతే ఉండ కట్టేస్తుంది. ఇందులోనే కాస్త అల్లం ముక్కలు, అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా కార్న్ ముక్కలు, పేస్ట్ వేసాము. మొక్కజొన్న డైరెక్ట్గా వేస్తే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. కొత్తిమీర వేసి మొత్తం మంచి మిక్స్ చేసుకోండి. రవ్వ చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. మొత్తం కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, సగం కుక్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇది కొంచెం చల్లగా అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి తీసేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. మొత్తం అంతా రెడీ అయింది కదా. మనం ఇలా టమాలే చేసుకోవడానికి మనకి మొక్కజొన్న పొత్తుల తొక్క కావాలి. అసలు నేను ఫస్ట్ టైం తిన్నది అయితే యూఎస్లో అండి. మా డేకేర్లో ఐలిన్ అని నా ఫ్రెండ్ ఉండేది, తను తీసుకొచ్చేదన్నమాట, బాగుండేది. సో ఇప్పుడు ఇలా మంచిగా సెట్ చేసేసుకోండి. మంచిగా ఫోల్డ్ అవుతుంది. 2 ఆకుల్లో పెట్టేసి ఫోల్డ్ చేసేయండి. ఇట్లా ఎన్ని వస్తాయి అన్నీ. కార్న్ అయితే తొక్కని పడేయకండి. రాగానే మనం ఫస్ట్ కార్న్ తొక్క తీసి పడేస్తాము, అలా కాదు. ఈ డిష్కి తొక్కలు చాలా ఇంపార్టెంట్. అండ్ కార్న్ ఫ్లేవర్ మంచిగా తగులుతుంది. రివర్స్లో ప్యాక్ చేసేసి పెట్టేసుకోవడమే అన్నమాట. స్టీమర్ రెడీగా ఉంది మన దగ్గర. ఇందులో అరటాకు వేసి పెట్టాను. ఇందులో కుక్ అవ్వడానికి అయితే ఏమీ లేదండి, జస్ట్ సెట్ చేసుకోవడానికి. ఒక 15 మినిట్స్ స్టీమ్ వస్తే ఆ ఫీల్ వేరు. ఇలా ఒక్కసారి చేసి చూడండి ప్లీజ్. నా మాట విని ఉప్మా చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా అందులో కార్న్ వేసి చేస్తే కనుక బాగుంటుంది. చెప్పాను కదండి ఉప్మాలు అవ్వనని. సో దీన్ని చూస్తుంటేనే నాకు తినాలి తినాలి అనిపిస్తుంది. ఒకసారి వేడిగా ఉన్న కార్న్ ఉప్మా తీసుకొని ఎంత బాగుందంటే, ఇప్పుడు నేను తినేదాన్ని చూసి మీరు వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఉప్మా వేసుకోవాలండి. అది బాగుంది. చేతిలో రుచుంటే ఉప్మా కూడా అద్భుతంగా ఉంటుంది, ఏమంటారు కదా. ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఇక్కడ స్టీమ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. నాకు బౌల్లో బటర్ ఉంది, పెట్టేస్తున్నాను స్టీమర్. దాంట్లో కొంచెం మెల్ట్ అవుతుంది అన్నమాట.
సో ఇప్పుడు వీటిని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. మంచిగా స్టీమ్ చేసాం కదా, దీన్ని ఇలా మిడిల్లో పెట్టేసి మామూలుగా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, కొంచెం పైన బటర్ పెట్టేస్తే అసలు సూపర్ ఉంటుందండి. బటర్తో బటర్, ఇంకా నేను మామిడికాయ పచ్చడి కూడా పక్కన పెట్టాను, కొంచెం కొత్తిమీర. ఉప్మా కార్న్ టమాలే చేసేసానండి. అసలు సూపర్గా ఉంటుందండి. మీరు డైరెక్ట్గా అలా కార్న్ ఉప్మా లాగా చేసుకొని తిన్నా బాగుంటుంది, ఇలా స్టీమ్ చేసుకొని టమాలే చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న ఎంబసీ చికెన్ కర్రీ కూడా తెచ్చుకుందాం. ఉప్మా కార్న్ టమాలే తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్, జీడిపప్పు వేసి కాస్త వేగిన తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు, ఉప్పు వేసి కాస్త ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో స్వీట్ కార్న్ సగం వేసి ఒకసారి పేస్ట్ చేసుకొని ఉడుకుతున్న నీళ్ళల్లో వేసి కలుపుకొని రవ్వ కూడా వేస్తూ కలుపుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత అల్లం ముక్కలు, కార్న్, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న తొక్క తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న ఉప్మాని పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టీమర్ లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకొని బయటికి తీసుకుంటే ఉప్మా కార్న్ టమాలే రెడీ అవుతుంది. ఇదిగోండి. ఇలాంటి ఏవైనా డిఫరెంట్ డిషెస్ మీరు ట్రై చేయాలి అనుకుంటే మమ్మల్ని అడిగితే మీకు నచ్చిన కాంబినేషన్లో చేసి చూపిస్తాం. లేదా మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే, మీరు డిజైన్ చేసిన రెసిపీస్ అయినా లేకపోతే డిఫరెంట్ కాంబినేషన్లో మీరు ఏదైనా ట్రై చేసినా సరే మాకు రెసిపీ పంపిస్తే మీ పేరు చెప్తూ మేము కూడా చేసి చూపిస్తాం. సరే, మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. బాయ్.